నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆకాశమంత ఎత్తు ఆయన వ్యక్తిత్వం, మాటల్లో వర్ణించలేనంత శిఖరం అతను. ఆయనలాగా ఉండలేమన్న భావనకు ప్రతిరూపం. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా అడుగు తీసి అడుగేస్తే హడావిడితో హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే స్థాయి ఉన్న సింప్లిసిటీకే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్, హెల్పింగ్ నేచర్తో పర్వతమంత స్థాయికి ఎదిగారు. బతికినన్ని నాళ్లు నిరాడంబరంగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి మానవత్వాన్ని చూపించారు. వ్యాపార దిగ్గజంగా నిలదొక్కున్న రతన్ టాటా ఓ తొలకని కుండ. దేశంలో ఎందరో వ్యాపార దిగ్గజాలు ఉన్నప్పటికీ ప్రజల మదిలో ఆయనకే ఎందుకు శిఖరస్థాయి? సామాన్యుడి నుంచి దేశ ప్రధాని వరకు ఎందుకు ఎమోషనల్ అవుతున్నట్లు? ఆ మనసున్న మహారాజు చూపించిన మార్గమేంటి? నిరాడంబరమే అతని వ్యక్తిత్వం. విలువలే ఆస్తిగా వ్యాపారం చేసిన దిగ్గజం. అసమాన మానవతామూర్తిగా కీర్తి ప్రతిష్టలు. ఆ కటౌట్ చాలా సింపుల్. ఆయన వ్యక్తిత్వం మాత్రం అందనంత దూరంలో, ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. విలువలే ఆస్తిగా, మానవత్వమే స్వార్థంగా జీవించిన మనిషి. అతని వ్యాపార సామ్రాజ్యం పెట్టని కోట. లక్షల కోట్లకు అధిపతి అయిన నిరాడంబర జీవితం, చలించే గుణం ఆయన సొంతం. అందుకే ఆయన్ను ప్రజల మదిలో శిఖర స్థాయిలో నిలబెట్టింది. స్ఫూర్తి ప్రదాతగా, సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచాడు రతన్ టాటా. దేశంలో ఎందరో వ్యాపార దిగ్గజాలున్నా ఇప్పటి వరకు టాటాకు దక్కిన గౌరవం మరెవరికీ దక్కలేదు. రాబోయే రోజుల్లో కూడా రతన్ టాటా లాంటి వ్యాపారవేత్తలు, మానవత్వం కోణం ఉన్న బిజినెస్ టైకోన్స్ రాబోరన్న అభిప్రాయాలు ఉన్నాయి. నిజాయితీ, విలువలు అది టాటా సంస్థకే పెట్టని ఆభరణాలు. మనకి ఎక్కడా కూడా లంచాలతో పనిచేయడం కాదు, లేకపోతే మోసం చేయడం కాదు, ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనం కోసం లంగ తీసుకోవడం కాదు. ఒక విలువలతో నడపాలి, నిజాయితీతో నడపాలి, పారదర్శకంగా నడపాలని చెప్పిన పూర్తిగా నమ్మేటువంటిది. దేశంలో ఎందరో బిజినెస్ మెన్లు ఉన్నా ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టరన్న చర్చ ఉంది. వ్యాపార విలువ అన్న ముచ్చటే లేదు. అంతా అడ్డదారే, అక్రమ సంపాదనే. పోని పేదోణ్ణి ఆదుకుంటారా అంటే డౌటే. కాని రతన్ టాటా వేరు. నమ్మకం, విలువలు, మానవత్వానికి మారుపేరుగానే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టారు. తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే 100 కోట్లు ఇచ్చేంత మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. మానవత్వానికి నిలువుటద్దం రతన్ టాటా. అందుకే ఆయన అంటే అందరికీ గౌరవం. ఓ ఫ్యామిలీ మెంబర్ను కోల్పోయామన్న ఫీలింగ్. సామాన్య ప్రజల నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు అందరి మనసుల్లో రతన్ టాటా పెద్దపీటే. వివాదాలకు దూరంగా, మంచికి దగ్గరగా జీవితాన్ని గడిపిన ఆయన లైఫ్ స్టోరీ ఆదర్శప్రాయం. రతన్ టాటా సాదాసీదా జీవితంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఆయన విమానంలో ఒంటరిగానే ప్రయాణించేవారు. తన బ్యాగ్ తీసుకెళ్లడానికి, ఫైళ్లు పట్టుకోవడానికి అసిస్టెంట్లు ఉండేవారు కాదట. పంక్చువాలిటీకి మారుపేరుగా గుర్తింపు పొందారు. సరిగ్గా సాయంత్రం 6:30కు ఆఫీసు నుంచి వెళ్లిపోయేవారట. ప్రయాణాలు, ప్రసంగాలు ఆయనకు పెద్దగా నచ్చేవి కాదు. ఆడంబరాలంటే చిరాకు. చాలా చిన్న స్థాయి నుంచి తన లైఫ్ ను స్టార్ట్ చేసిన రతన్ టాటా టాటా ఇండస్ట్రీస్ చైర్మన్ వరకు ఎదిగారు. ఎవరితోనైనా గౌరవ మర్యాదలతో నడుచుకునే వ్యక్తిత్వం ఆయనది. చాలా మంది భారత బిలియనీర్స్ తో పోలిస్తే రతన్ టాటా జీవన శైలి అత్యంత సింపుల్ గా ఉంటుంది. ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం ఉన్నా ఆయనెప్పుడు సామాన్యుల దృష్టిలోనే ఆలోచించారు. ఉక్కు నుంచి ఉప్పు వరకు, కారు నుంచి ఆకాశంలో ఎగిరే విమానం వరకు ప్రతి దాంట్లో నమ్మకమే ఆస్తిగా, విలువలే ఎజెండాగా పనిచేసుకుంటూ వచ్చారు. 2000 సంవత్సరంలో బ్రిటిష్ టెట్లీ గ్రూప్ ను కొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు టాటా గ్లోబల్ బెవరేజెస్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీ. ఆ తరువాత యూరోప్ కు చెందిన 2వ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ కోరస్ ను కొన్నారు.
2009లో ఢిల్లీ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ₹1,00,000కే నానో కారు ప్రజల ముందుకు తీసుకొచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. నానోకు ముందు 1998లో టాటా మోటార్స్ ఇండికా కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. టాటా అంటేనే ఇప్పటికీ విశ్వసనీయమైన బ్రాండ్. భారత్లోని అత్యంత నమ్మదగ్గ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఉంటారు రతన్ టాటా. కరోనా సమయంలో అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి 500 కోట్లు, టాటా కంపెనీల నుంచి 1000 కోట్లు ఇచ్చారాయన. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఉండడం కోసం తమ లగ్జరీ హోటళ్లను వాడుకోవచ్చని మొట్టమొదట చెప్పిన వ్యక్తి రతన్ టాటానే. ఇవన్నీ రతన్ టాటాను శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేస్తాయి. స్థాయితో విలువ రాదు, వచ్చినా అది ఎక్కువ రోజులు నిలబడదు. వ్యక్తిత్వమే మనిషిని నిలబెడుతుంది, గుర్తింపును తీసుకొస్తుంది. దీనికి ఎగ్జాంపులే రతన్ టాటా. ఏ మనిషి అయినా ఏ స్థాయికి ఎదిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా పెద్ద బిజినెస్ టైకూన్ గా పేరు తెచ్చుకున్న దేశమే మొదటి ప్రాధాన్యతగా నడుచుకున్నారు. బిజినెస్ మ్యాన్ అంటే ఆయనలాగా ఉండాలన్న పేరు, గొప్పతనం సంపాదించారు. ప్రజల హృదయాల్లో తనకంటూ కొంత స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. ఓ చిన్న ఉద్యోగి నుంచి టాటా గ్రూప్స్ చీఫ్ వరకు ఎదిగిన ఆయన హోదా, ఆస్తి పాస్తులు, సంపాదనలతో సంబంధం లేకుండా సింపుల్ జీవితం గడిపారు. రతన్ టాటా సక్సెస్ఫుల్ బిజినెస్ టైకూన్ ఎలా అయ్యారు? ఆ మేరు పర్వతం లేని లోటు పూడ్చేదెవరు? సంపన్న కుటుంబంలో పుట్టి సామాన్య జీవితం గడిపి ప్రపంచానికే పారిశ్రామిక దిక్సూచిగా రతన్ టాటా. సంపాదనలో 65% ప్రజల కోసం విరాళం ఇచ్చిన యోధుడు. ఉన్నతంగా బతకడమంటే ఆస్తిపాస్తులు ఉండటమే కాదు, విలువలతో బతకడం కూడా. మనిషి ఉన్నత స్థాయికి ఎదగడం గొప్ప కాదు, ఆ స్థాయికి ఎదిగాక ఎలా బిహేవ్ చేశామన్నదే ముఖ్యం. ఇలా రతన్ టాటా చూడని ఆస్తి, అంతస్తులు కాదు, ఆయనకు లేని బిజినెస్ లేదు. కానీ ఎక్కడా ఆయన బిహేవియర్లో యాటిట్యూడ్ చూపించలేదు. ఎప్పుడూ కింది స్థాయి ఉద్యోగులతో సన్నిహితంగా మెలుగుతూ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఏ స్థాయిలో ఉన్నా తాను బాస్ను, తన కిందున్నోళ్లంతా సబార్డినేట్స్ అన్నట్లుగా ప్రవర్తించలేదు. అందరినీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అన్నిటికంటే ముఖ్యం లాభాలు ఎర్న్ చేయటం కాదు. ఆయన ఉదాహరణ సింపుల్ గా ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి, కఠిన యాక్షన్స్ తీసుకోకూడదు, రైవలరీ ఉండకూడదు, అవన్నీ మాత్రం చేశాడు. 100కు పైగా దేశాలు, 30కి పైగా కంపెనీలు, లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు. 3 ముక్కల్లో చెప్పాలంటే ఇది టాటా గ్రూప్ సామ్రాజ్యం. ఆ వ్యవస్థను నడిపించిన అతన్ని చూస్తే మాత్రం అలా కనిపించరు. విలక్షణ వ్యాపార నిర్ణయాలతో, వ్యూహాత్మక ప్రణాళికలతో టాటా గ్రూప్ ను సరికొత్త శిఖరాలకు చేర్చిన రతన్ టాటా యావత్ ప్రపంచానికే పారిశ్రామిక దిక్సూచి అయ్యారు. అయినప్పటికీ నిరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప మానవతామూర్తి రతన్ టాటా. వ్యాపార విలువలే ఆస్తిగా, అసమాన మానవతామూర్తిగా కీర్తి గడించిన రతన్ టాటా ఎనలేని గుర్తింపు పొందారు. ఉన్నత కుటుంబంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాలో చదివి మంచి సంపాదన, పొజిషన్ ఉన్న సాదాసీదా జీవితమే గడిపారు. టాటా గ్రూప్ ను తిరుగులేని వ్యాపార సామ్రాజ్యంగా నిలిపారు. బిల్ గేట్స్ కంటే ధనవంతులైన రతన్ టాటా ఎప్పుడూ టాప్ 10 బిలియనీర్ల జాబితాలో నిలవలేదు. కారణం ఆయన సంపాదనలో 65% విరాళాలు, పేదల కోసమే ఖర్చు చేయడమే. టాటా గ్రూప్స్ పెద్ద సంస్థగా ఎదిగినా దానిపై ఎప్పుడూ ఆరోపణలు, విమర్శలు రాలేదు. అలా క్లీన్ ఇమేజ్ తో బిజినెస్ చేసి వచ్చిన ఆదాయం కూడా పేదలకు ఖర్చు చేసిన యోధుడు రతన్ టాటా. ముంబై ఉగ్రదాడుల సమయంలో పోలీస్ అమరుల కుటుంబాలకు, బాధితులకు అండగా నిలిచారు. వాళ్ల పిల్లల చదువు బాధ్యతలు తీసుకున్నారు. ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి తానున్నానంటూ దేశం మీదున్న ప్రేమను, మానవత్వం అంటే ఏంటో చూపించారు రతన్ టాటా. టాటా డిఫెన్స్ లో హై క్వాలిటీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ను తయారు చేసి మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ను గట్టిగా సమర్థించారు. మరోవైపు టాటాలకు సొంత విమానయాన సంస్థ ఉండాలన్న చిరకాల కోరికను రతన్ టాటా సాకారం చేశారు.
తమ చేతి నుంచి చేజారిన ఎయిర్ ఇండియాను తిరిగి సొంతం చేసుకున్నారు. రతన్ టాటా జన్మాంతం నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. దేశ పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండేవారు. నిరాడంబర జీవితమే కాదు, పెళ్లి కూడా చేసుకోలేదు రతన్ టాటా. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రేమలో పడిన రతన్ టాటా కారణాలేమైనా పెళ్లిపీటలు ఎక్కలేకపోయారు. దేశ ప్రజల హృదయాలను ఏలిన ఈ దేశపు అమూల్యమైన రత్నం వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు. జీవితమంతా ఏకాంతంగా గడిపిన ఆయన టాటా గ్రూప్ విస్తరణకే అంకితమైపోయారు. పారిశ్రామిక మేరు నగధీరుడుగా చెప్పుకునే రతన్ టాటాను కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్తో సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నవరత్న బిరుదు ఇచ్చింది. లెక్కలేనన్ని దేశ విదేశీ వర్సిటీలు, సంస్థలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి.